తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే కాళు శ్రీనివాసులు గారికి, ఒకటి జేసీ పవన్ గారికి, ఎంపీ గారికి 2 ఓట్లు వేయాల. కృష్ణాపురం గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నన్ను ఇంతగా స్వాగతం పలికిన బొమ్నాల్ మండలం అంటేనే టీడీపీకి కంచుకోట లాంటిది. అదే బొమ్నాల్ మండలంలో ఈ 5 మండలాల కన్నా బొమ్నాల్ మండలం ఇంకా అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తామని మీరు ఇస్తారని ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఈరోజు మనం గుంతకల్ ప్రాజెక్టు మన కాళ శ్రీనివాసులు గారు బొమ్నాల్ రైతులకు ఇచ్చిన వరం ఇది. మీరు మళ్ళీ ఆ కాపు రామచంద్రరెడ్డికి అవకాశం ఇస్తే ఉంతకల్ ప్రాజెక్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఇంకోసారి కాళ శ్రీనివాసులు గారు రావాలని వచ్చి అలాగే ఉంతకల్ ప్రాజెక్టు పూర్తి చేస్తాడు. అది కూడా 1011 కోట్లతో ప్రాజెక్టు కూడా పనులు కూడా స్టార్ట్ చేస్తారు. అందుకు మీరు కాళ శ్రీనివాసులు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కృష్ణాపురం గ్రామ ప్రజలకు, మా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. చేసినారు ఈ గ్రామానికి అని చెప్పి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాపు రామచంద్రరెడ్డి గారు వచ్చారు 2009 సంవత్సరంలో. ఆయన మొట్టెలపాడికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? ఆయన ఎట్లా రావడం జరిగింది? ఏ సంబంధాలతో రావడం జరిగింది ఇక్కడికైనా? ఓబులాపురం మైనింగ్, ఆ మైనింగ్ ని కాపులా ఉండడానికి, ఆ మైనింగ్ ని కాపాడుకోవడానికి వచ్చాడు. అవునా కదా? వచ్చినప్పటి నుంచి కూడా 10 ఏళ్ళు ఏమీ చేయకోకుండా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధితో పరుగులు పట్టిస్తున్నారు. కాళు శ్రీనివాస్ అన్న మన రైతులు కానీ పరుగులు పెట్టిస్తుంటే ఈయనకు భయం పుట్టింది. ఎక్కడ నన్ను ఈసారి కూడా ఓడిస్తే ఇంటికి పోవాలా, రాజకీయము అనే మాట కూడా ఇంకా నేను మాట్లాడుకోకుండా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా కుట్రలకు తెరలేపారు. మన నామినేషన్ మీరందరూ చూసినారు. వాళ్ళ నామినేషన్ మనం ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు, ఎవరిని పోవద్దని చెప్పలే. కానీ వాళ్ళు మన నామినేషన్ ని అడ్డు తగిలారు. ఎక్కడ చూసినా మందు పంచి అందరికి డిన్నర్లు ఇచ్చి వాళ్ళు పోవద్దని చెప్పేసి రాయదుర్గంకి అందరూ ఆపడం జరిగింది. కానీ ఆయన కళ్ళు బైర్లు కమ్మేలా రాయదుర్గంలో కానీ దీన్ని ఎరగని రీతిలో జన వరద ముంచెత్తింది. ఆ రోజు జన వరద ముంచెత్తింది. సో ఈరోజు ఒకటే తెలుసుకోవాలా, మనం కుట్రలు చేసో ఇంకోటి చేసో మనము ఎవరిని ఆపలేము. మనం పని చేసింటే జనాలు మనల్ని ఆదరిస్తారు, పని చేయకపోతే ఇంటికి పంపిస్తారు అని వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడే మీరు కృష్ణాపురం పక్కలోనే వంతుకలు, మీకు ఎంతో దూరం లేదు, 1150 కోట్లతో ఒక డ్యామ్ కడుతున్నారమ్మా. ఒక డ్యామ్ కడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పనిచేసినారు. వీళ్ళలాగా వ్యాపారస్తులు కాదు ఆయన. ఏ వ్యాపారాలు అక్క చెల్లెలకి, అవ్వ తాతలకి ఎవరైనా కూడా ఇంతకు ముందు ఏ నాయకుడైనా 200, 300 ఉండే కదా పింఛను, 1000 రూపాయలు చేసింది ఎవరు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెలు తెలుసుకోవాలా ఫస్ట్, ఏమ్మా అవ్వళ్ళు ఉంటారో అలా తెలుసుకోవాలా. తర్వాత 2000 చేసింది చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఇప్పుడు 3000 చేస్తుండేది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డికి 2000 ఇవ్వాలని ఎప్పుడు అనిపిలే. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తే నేను 3 ఇస్తాను. ఇంకోటి అలవాటు ఉంది, ఎక్కడైనా వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకొని, కానీ మనల్ని టీడీపీ వాళ్ళు మమ్మల్ని పోతుంటే కొట్టినారని చెప్పి వాళ్ళే ఓడిపోతామని తెలిస్తే ఏడన్నా బ్లేడ్లతో కోసుకొని కానీ టీడీపీ వాళ్ళు మా పైన దాడి చేశారు అనే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. ఈ కోడి కత్తి పార్టీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరూ కూడా దయచేసి చెప్తున్నాను, పెన్షన్లు అవ్వతాతలకు కొడుకులు బిడ్డలు కూడా చూసుకోరు. ఈ కాలంలో ఎంతో మంది తల్లిదండ్రులు చూసుకోకుండా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నెల తిరగకుండానే కరెక్ట్ గా 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాడు అంటే ఆయనకి మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉందమ్మా. పసుపు కుంకం కూడా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది 10,000 ఉంటుంది. 10,000 ఇస్తాడు పసుపు కుంకం కింద చంద్రబాబు నాయుడు. జగన్ ఏమైతే చెప్పినాడో అవన్నీ కూడా ఈయన చేసి చూపించినాడు. ఆయన ఎప్పుడో ఇస్తానంటాడు, ఈయన అప్పుడే ఇచ్చినాడు కూడా. ఉగాది పండుగ కూడా మళ్ళీ వస్తుంది, తీసుకుని మీ చంద్రన్న కోటేయండి. అలాగే కాళు శ్రీనివాసన్నకి ఇన్ని మంచి పనులు, అభివృద్ధి పనులు చేసిన కాళు శ్రీనివాసన్నకి మీరు మేము ముందమో చెప్తే ధైర్యం చెప్తే ఇంకా
అని చెప్పి తెలియజేసుకుంటూ సవినయంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను.